తెలంగాణపై ఫుల్ ఫోకస్. మూడో విడత ముగియడంతో ప్రచారంలో స్పీడ్ పెంచిన బీజేపీ కాంగ్రెస్. నేటి నుంచి మోదీ రాహుల్ ప్రియాంకల పర్యటనలు. కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో కేసీ వేణుగోపాల్ రివ్యూ. బీజేపీ ఎన్నికల కమిటీతో బిఎల్ సంతోష్ భేటీ. తెలంగాణ మీద వాస్తవంగా ప్రధాన పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈసారి ఎక్కువ ఫోకస్ పెట్టినాయి. ఈడ ఉన్నది 17 స్థానాలు అయినా సరే వారం 10 రోజులకెళ్ళి ఒక నాయకుడు వచ్చిపోతా ఉన్నాడు, మీటింగ్ పెడతా ఉన్నాడు, సభలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అంటే కీలకంగా మారబోతా ఉన్నది. అంటే ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ అనుకూలంగా ఉన్నది. ఈ రాష్ట్రాన్న మనం ఎంపీల విషయంలో ఎమ్మెల్యేలు మనోళ్ళే ఉన్నారు, ఎంపీలు కూడా మనోళ్ళే ఎక్కువ మంది ఉంటే పట్టు మొత్తం రాష్ట్రం మీద మనదే ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇక బీజేపీ పార్టీ ఏం చేస్తా ఉన్నదంటే అక్కడ ఎమ్మెల్యేలు ఎక్కువైపోయిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అధికారం వాళ్ళదే ఉన్నది. మనం ఎంపీలు అయితే ఆ రాష్ట్రాన్ని మనం కూడా చేజిక్కోవచ్చు. ప్రధానంగా ఇక హైదరాబాద్ ఉన్నది. ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా చాలా మోడల్ పట్టణం అయినటువంటి అభివృద్ధి దూసుకుపోతున్నటువంటి హైదరాబాద్ పట్టణం ఉన్నది. బీజేపీ పార్టీకి కూడా ఇక్కడ కొంచెం ఫోకస్ పెంచుతూ ఉన్నది. పోయినసారి కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు వచ్చినాయి కానీ బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫోకస్ పెంచాలని చెప్పి బీజేపీ కూడా బాగా ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకే వారం 10 రోజులకి ఒక లీడరు, వారం 10 రోజులకు ఒక లీడరు. అమిత్ షా గారు పోతే మోడీ గారు, మోడీ గారు పోతే అమిత్ షా గారు, తర్వాత మళ్ళీ జేపీ ఆయన నడ్డా గారు, ఇక ఏడున్నటువంటి వాళ్ళ నాయకులంతా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంతే. ఈ దీపాదాస్ మున్షి గారు అయితే ఏడే ఉంటున్నారు, మల్లికార్జున్ ఖర్గే గారు వచ్చిపోతున్నారు, తర్వాత రాహుల్ గాంధీ గారు వచ్చిపోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మీద ఎక్కువ ఫోకస్ అయితే పెట్టిరు. ప్రధాన పార్టీలన్నీ కూడా ఎక్కువ ఫోకస్ పెట్టి ఇగో చెప్పినాం కదా, ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఎట్లున్నట్టే ఇప్పుడు బీజేపీ ఆలోచన ఇట్లున్నది. తెలంగాణ రాష్ట్రం మీద ప్రధానంగా హైదరాబాద్ మీద అయితే ఫోకస్ పెట్టిరు.